తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. వసంత నవరాత్రులు ప్రారంభమయ్యాయి. మరి చాలా మంది ఈ 9 రోజులు కూడా నవరాత్రులు చేసుకోలేని వాళ్ళు ఆఖరి 3 రోజులు చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. నిజంగా అలా చేసుకున్న 9 రోజులు నవరాత్రులు చేసిన ఫలితం ఉంటుందంటారా? అంటే వాళ్ళకి ఏదైనా కానీ అంటే వాళ్ళకి కుదరలేదు, ఏదో అంటూ ముట్టు ఇబ్బంది వచ్చింది, అప్పుడు 3 రోజులు 5 రోజులు చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి గనక వీలు ఉన్నట్లయితే 9కి 9 రోజులు చేసుకోవడం మంచిది. ఈ వసంత నవరాత్రులు పూర్తయిపోగానే శ్రీరామనవమి వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే లలిత అమ్మవారే రామావతారం దాల్చింది అని అర్థం. ఇంకోటి ఏంటంటే మనకి లలితా సహస్రనామాలు ఈ 9 రోజులు 3 పూటలు పఠిస్తే మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే నామాలకి ఎందుకు అంత ఫలితం అనుకోవచ్చు ఎవరైనా. శాస్త్రంలో ఈ నామాలు ఎలా వచ్చాయి అంటే అమ్మవారిలో నుంచి 8 కిరణాలు, వసిన్యాది వాగ్దేవతలు అంటారు, తెల్లటి కిరణాలు బయటికి వచ్చి అమ్మవారి గురించి కీర్తిస్తూ చెప్పడం జరిగింది. అంటే వేదమంత్రముతో సమానము. అందుకే వీటికి లలితా సహస్ర రహస్యనామాలని పేరు. రహస్యనామము అంటే ఏదో చెవులో చెప్పుకోమనో లేకపోతే రహస్యంగా చేసుకోమనో కాదు. చూడ్డానికి నామంలా కనిపిస్తుంది, కానీ ఈ నామం వెనుకున్నటువంటి అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి, అద్భుతమైన శక్తి ఉంది అని అర్థం అనమాట. సింపుల్గా ఒక నామం మీరు చేసుకుంటూ కూర్చున్నారనుకోండి, ఏదైనా ఒకటి శ్రీమాత్రే నమః ఉంది, అందులో మీకు రక్షణ శక్తి లభిస్తుంది. ఈ రక్షణ శక్తి ఎట్లా అంటే స్వయంగా ఒక పిల్లవాడి పక్కన తల్లి ఉంటే ఎంత రక్షిస్తుందో అంత రక్షిస్తుంది. మనకి ఏ నామాలకైనా మోక్షము, కొన్ని నామాలు మోక్షాన్ని ఇస్తే, కొన్ని నామాలు కామ్యాన్ని తీరుస్తే. ఈ లలితకి మాత్రం ఉన్నటువంటిది ఏమిటంటే కామ్యము మోక్షము రెండూ నెరవేరుతాయి. ఓకే, అలాగే మీరు ఇందాక అన్నట్టుగా కుదరలేదు, సరే లాస్ట్ ఆఖరి 5 రోజులు ఆఖరి 3 రోజులు చేస్తున్నాం. కుదరనప్పుడు చేసుకోవడం తప్పేం లేదు, కానీ కుదరలేదే నాకు ఇన్ని రోజులు అనేటువంటి ఒక చింతన ఉండాలి మనసులో. అయ్యో చేసుకోలేకపోయాను. అంతేగాని అమ్మ ఇదేదో ఆప్షన్ బాగుంది కదా, కుదరలేదు నాకు 3 రోజులు చేసుకుంటాను, ఆ 3 రోజులు కూడా ఏదో బాధపడుతున్నాం, ఏంట్రా బాబు చేయాలి కదా, అత్తగారు చెప్పింది, లేకపోతే యూట్యూబ్లో ఇలా చెప్పేస్తున్నారు, చేయకపోతే ఏదో నష్టం వస్తుందేమో అన్న భావంతో కాదు. ఇప్పుడు ఎలా అంటే అమ్మవారు వేరు నువ్వు వేరు అనే భావన ఉండకూడదు. అమ్మవారే నువ్వు, నువ్వే అమ్మవారు అనే భావనలో ఉండాలి. అప్పుడు నువ్వు అలా ఓన్ చేసుకోగలిగితేనే అమ్మవారిని ఆరాధించడం వల్ల నీకు ఆ ఫలితం ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక తల్లి ఉందనుకోండి, తల్లి బిడ్డకి ఏదైతే తల్లి విలువల్లాడిపోతుంది. ఎందుకు విలువల్లాడిపోతుంది? బిడ్డ వేరు తల్లి వేరు అనుకోవట్లే, తండ్రి వేరు బిడ్డ వేరు అనుకోవట్లే, వాడే ఇంకో రూపం చెందాడు అనుకుంటున్నాడు. ఆ తండ్రే కొడుకు రూపంలో వచ్చాడు. అందుక అది నాది అనే ఫీలింగ్ ఉంది కాబట్టి అయ్యో వీడు ఇంకా వేళకు తినలేదు, అయ్యో వీడికి సరిగా మార్కులు రాలేదు, లేకపోతే ఇంకా సెటిల్ అవ్వలేదు, పెళ్ళి అవ్వలేదు అని బాధపడుతున్నాం మనది అని ఫీల్ అయినప్పుడు. ఎంతమంది ఫలానా దేవతాలయం ఇలా జరిగిందనగానే బాహ్యంగా ఎంతమంది చూస్తున్నారు, ఓన్ చేసుకొని అయ్యో అలా జరిగిందని విలువలాడిపోయేవాళ్ళు ఎంతమంది. అంటే నువ్వు ఎప్పుడైతే అమ్మవారిని నీకు నువ్వు ఓన్ చేసుకున్నప్పుడు ఆ ఫీల్ వస్తుంది. ఇవాళ రేపు విడాకులు అవ్వడానికి కూడా కారణం ఇదే. ఎలా అంటే భార్యని తన భార్య అనుకోవట్లే, ఏదో సంపాదించి పెడుతుంది, ఏదో ఇంట్లో ఉంది, ఏదో వంట చేసి పెడుతుంది, అంతేగాని తన అనే ఫీలింగే వచ్చి ఎప్పుడైతే వస్తుందో అది దేవత రూపంలో, దేవతా సంబంధించిన విషయంలో అనుకోండి, ఒక రిలేషన్ విషయంలో అనుకోండి, ఒక మంత్రం సిద్ధించడానికి అనుకోండి, ఇవన్నీ కూడా చక్కగా ఆ సిద్ధి అనేటువంటిది అప్పుడే జరుగుతుంది. అయితే ఈ నవరాత్రులు చేయాలనుకునేవారు మాత్రం కలశాన్ని పెట్టుకొని బ్రహ్మచర్యం పాటిస్తూ 9 రోజులు నేల మీద నిద్రపోయి ఆహార అలవాట్లలో కూడా కొంత సాత్విక ఆహారం తీసుకుంటూ మనసుని ప్రశాంతంగా ఉంటూ మీరు 3 పూటలు కూడా వీలైతే 3 పూటలు లలిత చేసుకోవాలి. కుదరలేదు కనీసం 2 పూటలు, లేదు అది కూడా కుదరలేదు పొద్దున్నే 6 గంటలకే బయటకు వచ్చేయాలండి, నా వ్యవహారం అలాంటిది, దూరంగా వెళ్ళాలి, ఏదో ఈవినింగ్ ఇంటికి వెళ్తానంటే కనీసం సాయంత్రం పూటైనా చేస్తే కనుక ఖచ్చితంగా అమ్మవారి నామాలు ఒక్కొక్క నామం ఎంత గొప్పదంటే మనం పూర్వజన్మల్లో ఎన్నో వందల జన్మల నుంచి చేసినటువంటి పాపాన్ని దగ్ధం చేస్తుందని శాస్త్రనామాల్లోనే ఉంది.
లలిత సహస్రనామాల్లో. మరి ఇప్పుడు 5 రోజులు 3 రోజులు చేయాల్సిన వాళ్ళు కూడా ఇదే విధానం ఇదే విధానం చేయొచ్చు. కలశం పెట్టడం, కలశం పెట్టచ్చు, కలశం పెట్టలేమండి, కొంతమందికి ఆనవాయితీ ఉండదు. అవును. అయితే నేనేమంటానంటే దేవతా సంబంధించిన విషయంలో ఆనవాయితీలు ఉండడం లేకపోవడం కొంతమంది పాటిస్తారు, కానీ చేయడం వల్ల నష్టమే ఉండదు అంటా నేను. ఇప్పుడు ఎలా అంటే లక్ష్మీదేవి ధనానికి కారకురాలు. ఏమండి మా ఇంట్లో ఎవరు డబ్బులు తీసుకోలేదు, నేను తీసుకుని ఎవరైనా ఆగిపోతాడా? మాకు ఆనవాయితీ లేదండి, డబ్బులు తీసుకోవడం, శాలరీలు తీసుకోం మేము అంటాడు ఎవడైనా? కావాలి కాబట్టి ఒక్క కాదు వద్దు అనకుండా తీసుకునేది డబ్బులే. ఆ డబ్బుకి ఎవరు అధిపతి? అమ్మవారేగా మరి. అవును. కాబట్టి ఏంటంటే నన్ను అడిగితే ఏ దేవతామూర్తి అయినా సరే నువ్వు నిష్టగా భక్తిగా శ్రద్ధగా చేసినప్పుడు నీకు ఆ దేవత నుంచి వచ్చేటువంటి అనుగ్రహం కానివ్వండి ఇది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఒక సిస్టమేటిక్గా చేసినప్పుడు జరుగుతుంది. అలానే కలశం పెట్టనంత మాత్రం చేత నీకు తక్కువ ఉంటుంది అనుగ్రహం, పెడితేనే ఎక్కువ ఉంటుందని కాదు. నువ్వు ఒక దీనికి స్థిరపడి ఉంటావు. నేను ఒక కలశం పెట్టాను, నేను నిష్టగా ఉండాలి, నా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, నా వాక్కుని నేను వాక్ ఏది పడితే అది మాట్లాడకూడదు, ఏది పడితే తినకూడదు అనేటువంటిది ఒక నిర్దిష్టంగా నువ్వు కొన్ని పెట్టుకుంటావు సెటిల్గా. అందుకని ఇవన్నీ ఉన్నాయి. మనం దీక్ష తీసుకున్నప్పుడు కూడా మనం ఒక డ్రెస్ వేసుకుంటాం, ఒక మాల ధరిస్తాం. ఇవన్నీ ఎందుకంటే నేను దీంట్లో ఉన్నాను కాబట్టి నేను ఇలా ఉండాలనేటువంటి ఒక అర్థం అవ్వడానికి మనకి. అలాగే లలితా సహస్రనామాలకి భాష్యం రాసినటువంటి వ్యక్తి భాస్కర రాయల వారు. ఆ భాస్కర రాయల వారు అమ్మవారే వచ్చి అడుగుతుంది అతన్ని, భాస్కర నువ్వు నా నామాలకి భాష్యం రాయమని. అంటే అమ్మ నేను రుణగ్రస్తుడు భాష్యం రాయకూడదు అంటాడు. వెంటనే రుణం మొత్తం తెచ్చేసి నేను తీర్చేసాను ఇప్పుడు రాయంటుంది. అంత గొప్ప వ్యక్తి ఆయన. అతను ఒకసారి ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక దంపతులు అడుగుతారు, ఏమంటే మాకు మగపిల్లడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా అంటే అతను ఏం చెప్తాడంటే మగపిల్లడు పుడతాడనేది వెళ్ళిపోతాడు. వీళ్ళు ఉన్నోళ్ళు ఉండగా తర్వాత నెలలో ఎప్పుడో వాళ్ళ శిష్యుడు వస్తాడు అదే ఊరికి. శిష్యుడు అడిగితే ఏం చెప్తాడో చూద్దాం. శిష్యుని అడుగుతారు, ఆడపిల్ల పుడుతుందని చెప్తాడు శిష్యుడు. వెంటనే వీళ్ళు అడుగుతారు, అదేంటి మీ గురువుగారు మగపిల్లడు పుడతారని చెప్పి మీరు ఆడపిల్ల? అయ్యయ్యో మా గురువుగారు చెప్పాక కూడా నన్ను అడిగారా, అయితే మీకు నపుంసకుడు పుడతాడని చెప్పించి వెళ్ళిపోతాడు. మళ్ళా భాస్కర రాయల వారు ఆ ఊరికి వస్తారు. వచ్చినప్పుడు స్వామి ఇలా మాకు తప్పైపోయింది, మీరు చెప్పాక కూడా మళ్ళీ ఇంకోటి ఏదో అనుమానంతో అడిగాము, ఏం బాధపడకండి, నేను మళ్ళీ నా తపశ్శక్తిని ధారపోసి మీకు పుట్టినటువంటి సంతానము పురుషుడయ్యేలా నేను చేస్తాను అని ఒక నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని రోజు జపం చేస్తూ ఉంటాడు. అది మార్పు చెందాలని రోజు వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి కుటీరానికి రావడం చేస్తుంటే శిష్యుడు ఒకరోజు అంటాడు అతనితో, స్వామి మనం అటు ఇటు తిరగడం ఎందుకు, అదేదో కుటీరం అక్కడే కట్టేసుకుందాం నది దగ్గర, మనం కట్టుకోవడం ఎందుకు, నది నుండి తిరుగురమ్మంటానంటాడు అని సూర్యభగవాను పిలుస్తాడు. సూర్యుడు భయపడతాడు భాస్కర రాయల వారికి, గజగజ వణిపోతుంటాడు సూర్యుడు వచ్చి. నాకు ఇప్పుడు ఈ నది ఇటు నుంచి ఇటు తిరగాలి అంటే అది ప్రకృతి విరుద్ధమయ్యా, నీకేం కావాలి, అబ్బాయిగా మారిపోవాలి కదా, నపుంసకత్వం నేను చేస్తా అంటే నా తపశక్తితో నేను చేస్తానని మాట ఇచ్చాను, నువ్వు మార్చేసేది ఏంటి, నువ్వు మారుస్తావా మార్చవా అంటే అతని కోసం ఆ నదిని అలా తిప్పాడు సూర్యభగవానుడు. దాని తర్వాత మళ్ళీ ఆయన పని అయిపోయాక మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోయింది. అంటే ఒక అమ్మవారి యొక్క ఉపాసకుడికి ఎంత శక్తి ఉంటుంది అని చెప్పడం అక్కడ. అదే భాస్కర రాయల వారు ఈ లలితా సహస్రనామాల్లో చతుషష్ఠి యోగిని ఘనసేవిత అనే నామం ఒకటి ఉంటుంది. 64 కోటి యోగిని ఘనసేవిత, 64 అంటే 64 కోట్ల యోగిని దేవతల చేత సేవింపబడుతుంది అమ్మవారు అని. పండితులందరూ కూర్చొని ఏంటయ్యా 64 కోట్ల దేవతలే నిజంగా ఉంటారా అమ్మవారి చుట్టూ అంటే, రేపు పొద్దున రాండి మీరు నేను చూపిస్తాను మీకు అంటే అందరూ తెల్లవారుజామున వెళ్తారు. నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు ఆయన శ్రీచక్రార్చన చేసి ఆ జలాన్ని వాళ్ళ కళ్ళకి రాసి మంత్రం చేస్తే 64 కోట్ల దేవతలు కనిపిస్తారు చుట్టూ. కనబడి నా పేరు ఇది, నా ఆయుధాలు ఇవి, ఆ వస్త్రాల వాళ్ళ కళ్ళు తిరుగుతాయి. అంటే ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన కనుక చెయ్యగలిగితే అంత శక్తి ఉంటుంది వ్యక్తికి. కాబట్టి ఈ 9 రోజులు చేసుకోగలిగితే ఇంక అదృష్టం. ఇక్కడ ఏంటంటే మనం అనుకుంటాం మనం నేను 9 రోజులు చేస్తాను, లేకపోతే ఎగ్గొట్టేసి 3 రోజులు చేస్తాను, లేకపోతే 5 రోజులు చేస్తాను. కాదు, మీకు యోగం అంతే ఉంది. యోగం 3 రోజులు చేసి యోగమే ఉంది ఇప్పటి వరకు. ఈ 3 రోజులు చేయడం వల్ల రేపు పొద్దున ఇంకొంచెం ఎక్కువ రోజులు చేసి యోగం వస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అమ్మవారిని వేడుకోగలగాలి. ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు ఇప్పుడు
మనకు కుదరలేదు 5 రోజులు 3 రోజులు చేస్తున్నాం, ముందు రోజు అమ్మవారికి చెప్పుకోగలగాలి. అమ్మ నేను రేపు పొద్దున్నే కలశం పెడుతున్నాను, నేను ఈ పూజ చేస్తున్నాను, నేను భక్తి శ్రద్ధలతో పూజ చేసే అనుగ్రహాన్ని నాకు ఇవ్వు. మీరు పూజ గదిలో కూడా రెగ్యులర్ పూజ చేసుకుంటారు కదా, కూర్చొని అమ్మవారిని అడగాలి ఫస్ట్. మీరు ఈశ్వరానుగ్రహం, ఈశ్వరాభిషేకం, విష్ణు అయితే విష్ణు, అమ్మవారు అయితే అమ్మవారు. ముందు ఆ దేవతను మీరు అడగాలి, స్వామి నాకు భక్తి కుదిరి నేను భక్తిగా పూజ చేసేటువంటి అనుగ్రహం నాకు ఇవ్వు తండ్రి అని కోరుకొని చేస్తే మీరు ఆ రోజు చూడండి పూజ ఎలా చేస్తారు. అసలు మీ కాన్సన్ట్రేషన్ అసలు అది ఎలా ఉంటుందంట, అబ్బాబా ఇంతకంటే ఇంకేముంది, ఇంత అద్భుతంగా పూజ చేసుకోవడం ఇంకేముంది అనిపిస్తుంది. అది అయితే ఈ అమ్మవారికి ముఖ్యంగా ఇవి ఎవరో రచించినటువంటివి కాదు. వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారులో నుంచే తెల్లటి కిరణాలుగా 8 కిరణాలుగా బయటకు వచ్చి మనకి శ్రీచక్రంలో 2వ ఆవరణలో ఉంటారు. పైనుంచి చూసుకుంటే 8 మంది, వసిని, మోదిని, విమల, అరుణ ఇలా. అయితే వీళ్ళు బయటికి వచ్చి అమ్మవారి గురించి కీర్తించినటువంటి నామాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ నామాలకి గొప్ప శక్తి ఉంది. ఒక్కొక్క నామానికి అర్థం తెలుసుకొని కనుక మీరు చేయగలిగితే ఇంకా అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు ముందు 5 రోజులు 4 రోజులు ఇలా చేయలేని వాళ్ళు చివరి 5 రోజులు 3 రోజులు చేస్తే సరిపోతుంది కుదరని పక్షం. ఒకవేళ ప్రారంభించిన తర్వాత 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఆటంకం వచ్చింది అనుకోండి, అనుకోకుండా కావాలని, మరి అది పూర్తి అయినట్టేనా నవరాత్రుల పూజా విధానం? ఇప్పుడు మీకు ఆటంకం వస్తే మీరు ఏం చేయలేరు కదమ్మా. అమ్మవారికి నమస్కారం పెట్టుకుని అమ్మ ఇలా అయిందమ్మా, ఇప్పటికి ఇంతే నాకు ప్రాప్తి ఉంది అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ ప్రసాదాల విషయంలో కూడా భక్తి శ్రద్ధ భావన ముఖ్యం. బెల్లం ముక్క పెట్టిన అమ్మవారు తీసుకుంటుంది, లేదంటే నాకు స్తోమత ఉంది నేను చేయగలను. ఒక్కొక్క ప్రసాదానికి ఒక్కొక్క ఇది చెప్పారు, ఒక ఫలితం చెప్పారు. చక్కెర పొంగలు పెడుతున్నాను అనుకోండి, మీ జీవితంలో తీపి అనేటువంటిది అంటే ఏంటి, మీ లైఫ్లో ఏదైతే ఉందో కొన్ని అంటే ఈ విషయం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది నా లైఫ్లో అనుకునేటువంటివి క్లియర్ అవుతాయి. పాయసం పెట్టారు, ఆనందం అనేది పెరుగుతుంది. గూడాన్నము నైవేద్యంగా పెట్టారు, వారికి రోగ నివారణ జరుగుతుందని చెప్పింది శాస్త్రం. పసుపన్నం కానీ నెయ్యితో కలిపినటువంటి అన్నాన్ని కనుక మీరు పెట్టినట్లయితే గురుబలం పెరుగుతుంది. గారెలు పెట్టారనుకోండి అమ్మవారికి, ఇప్పుడు మనకి చూడండి కొన్నిసార్లు ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగింది, లేకపోతే ఏదో ఇబ్బంది అయింది అని బాధపడుతుంటారు చూసారా, ఆ గారెలు నైవేద్యంగా పెడితే ఆ దోషం పోతుంది. ఇంకొక సంఘటన చెప్తాను, అలాగో సందర్భం వచ్చింది కాబట్టి. ఒక అతనికి సూక్ష్మ రూపంలో ఉండేటువంటి నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ కనబడేటువంటి ఒక శక్తి వచ్చింది ఒక అతనికి. ప్రతి మనిషిని చూస్తే అర్థమయ్యేది, ఓహో ఇతన్ని ఈ సూక్ష్మ రూపంలో ఉండే ఒక పిశాచం పట్టుకుందానో, ఈ పాజిటివ్ రూపంలో ఉండే ఒక దేవత అనుగ్రహిస్తున్నానో ఆయన కంటికి కనబడేది. ఒకరోజు ఆయన్నే ఒక చనిపోయినటువంటి ఒక సర్ప పిశాచం పట్టుకుంది ఆయన్నే. దానికి పాలు పెడుతూ ఉండేవాడు, ఏదో ఫుడ్ పెడుతూ ఉండేవాడు, తింటూ ఉండేది, ఈయన కథలే తిరుగుతూ ఉండేది. సర్ప పిశాచం అంటే చనిపోయిన సర్పం కూడా పిశాచం అవుద్ది కొన్నిసార్లు. సర్వ పిశాచ యోగం అని ఉంటుంది జన్మజాతకంలో. అప్పుడు వాళ్ళకి ఎక్కువగా స్వప్నంలో సర్పాలు రావడం, ప్రతిదీ సర్పం కనబడడం, విపరీతమైన కోపం రావడం, పగబట్టినట్టే వేరే వాళ్ళు వీడిని మాటిమాటికి ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఆ పిశాచం పట్టుకుందని ఈయనకి ఎట్లా వదిలించుకోవాలో అర్థం కాక ఒక లలిత ఉపాసకుడిని వెళ్ళి సంప్రదిస్తాడు. ఈయన సంప్రదించి, స్వామి నా పరిస్థితి ఇది అంటే ఒక నామం ఇస్తాడు ఆయనకి. ఈ నామం చేసుకొని క్లియర్ అయిపోయి ఆ ఒక్క నామాన్ని పెట్టుకొని ఈయన కుంకుమ వేస్తూ అమ్మవారి పాదాల దగ్గర చేసినప్పుడు ఏమవుతుంది అంటే, అమ్మవారి యొక్క పటం నుంచి ఒక తెల్లటి కిరణం లాగొచ్చి ఆ పిశాచాన్ని దగ్ధం చేయడం ఈయన కంటికి కనబడుతుంది. అంటే ఒక్క నామానికే మీకు పిశాచాన్ని దగ్ధం చేసేంత ఇది ఉంది, మీ పూర్వజన్మ కర్మల్ని దగ్ధం చేసేంత శక్తి ఉందంటే ఒక్కసారి రోజు మీరు కనుక లలిత చేసుకుంటే మీ జీవితం ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. అవును, అద్భుతాలు ఇంకా. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.